పులిహోర పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి, బెల్లం, ఉప్పు. పులిహోర పొడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అరకప్పు మినప్పప్పు, అరకప్పు శనగపప్పు విడివిడిగా వేయించాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 50 గ్రాముల ఎండుమిర్చి, అరకప్పు నువ్వులు ఇవన్నీ వేగాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న 200 గ్రాముల చింతపండు వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి దీనికి అరకప్పు ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు గ్రైండ్ చేసిన తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అన్నంలో 1 స్పూన్ పులిహోర పొడి వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి తాలింపు దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, పసుపు వేసి తాలింపు పెట్టుకోవాలి. తయారైన తాలింపుని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పులిహోర పొడి దాదాపు 6 నెలల వరకు నిలవ ఉంటుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే పులిహోర పొడి రెడీ.